దానికి తగ్గ దృఢమైన శరీరం, ఏ అవయవాలు ఎంత పుష్టిగా ఉండాలో అంటున్నాయి. ఇందులో ఒక రహస్యం ఉందండి. సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే 96 అంగుళాలతో ఏమైనా మానవుడు కనబడితే వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని వర్ణన ఉంది. షణ్ణవత్యంగుళీ దేహ ఎప్పు మాంస దిగౌక సహా, ఈ సాముద్రిక శాస్త్రాలు చెప్తున్న వాక్యం ఇక్కడ. అలాంటి వాడు కనబడితే అంతే. అందుకే రాముడు దీన్ని బట్టి తెలియజేస్తున్నది ఏంటంటే సాక్షాత్ భగవంతుడు దిగి వస్తే ఎలాంటి రూపంతో వస్తాడు అన్నమాట. ఇలా రాముని గుణములు, జ్ఞానము, రూపము 3 చెప్పాడు ఇక్కడ హనుమంతుడు. ఇదే హనుమంతుడి గొప్పతనాలు ఒకటి. ఇప్పుడు రాముడు సుందరకాండలో అందగాడని విషయం అర్థమైంది కదా. ఎంత అందమైన వర్ణన రామాయణం అంతా కన్నా ఇక్కడ ఒక దగ్గర కాన్సన్ట్రేటెడ్గా కనబడుతుంది, డీటెయిల్డ్గా మొత్తం ఒక దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాడు ఇక్కడ. పైగా భగవంతుడు భక్తుడి నోట మరింత అందంగా ఉంటాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది. సూర్యకాంతి నేరుగా పడితే తీవ్రంగానే ఉంటుంది, కానీ అద్దంలోంచి వస్తే మరీ తీవ్రంగా ఉంటుంది. అలాగే భగవంతుడు అద్దం లాంటి భక్తుడు హృదయంలోంచి వస్తే మరింత అందంగా కనబడతాడు. హనుమంతుడిలోంచి పలికి రాముడు అంత అందరిది. అందుకే సుందరకాండలో రాముడి సౌందర్యం మరొకసారి మనం భావన చేస్తాం. అంత అందగాన్ని వర్ణిస్తుంటే సీతమ్మకు వాళ్ళ ఆయన హృదయంలో మరీ మెదిలేదు. ఇంతవరకు జానిస్తున్న స్వామిని కళ్ళకు కట్టేట్లు చేశాడు ఆంజనేయ స్వామి అని. అమ్మ నువ్వు చింతించకమ్మా, అలాంటి రామచంద్రమూర్తి నీకోసం వెతుకుతూ ఉన్నాడు అని చెప్పగానే ఆ తల్లి కొంచెం దుఃఖితురాలి ఉన్నది. అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మ ఆ రాముడు ఇచ్చినటువంటి అంగుళీయకం ఇది తీసుకో అమ్మా అని రామనామాంకితంచేదం పశ్యదేవ్యంగుళీయకం, రామనామము ఉన్నటువంటి ఉంగరాన్ని ఇవ్వగానే ఉంగరాన్ని సీతమ్మ చేతిలో తీసుకుని చూసింది. ఒక్కసారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ ఉంగరం చూడగానే అదృష్టవశాత్తు రాముడిక బతుకున్నాడా ఆ మాటకు రాముడు హనుమంతుడు ఆశ్చర్యపడాడు. ఎందుకంటే ఇది చూస్తే రాముడికి తనపై ఉన్న ప్రేమ గుర్తొచ్చింది. ఎంత ప్రేమగా ఉన్నది. అంత ప్రేమ ఉన్నవాడు ఇంత ఆలస్యం చేశాడు ఎందుకు, బ్రతుకుంటే ఇంత ఆలస్యం చేయదు అని అనగానే అమ్మ నువ్వు అలా బాధపడకు తల్లి, నీ జాడ తెలియక ఆలస్యమైంది. ఇప్పుడు నీ జాడ తెలిసింది కనుక ఇంకా ఆలస్యం కాదు. వెంటనే వస్తాడు రాముడు, వచ్చి రాక్షస సంహారం చేస్తాడు, నిన్ను స్వీకరిస్తాడు తల్లి, ఇందులో సందేహమేమీ లేదు. నువ్వు అలా దుఃఖపడితే ఈ క్షణమే నేను నిన్ను రాముడి దగ్గరికి తీసుకువెళ్ళగలను. ఎలాగంటే అగ్నిహోత్రుడు ఆహుతుల్ని తీసుకువెళ్ళి దేవతలకి ఎలా ఇస్తాడో అలాగా. ఈ రహస్యం చాలా ఉన్నది ఇక్కడ. లేదా అగ్నిం ధూతం వృణీమహే హోతారం విశ్వభేద ఋగ్వేదం చెప్తోంది ఇక్కడ. అగ్ని దేవతలకు దూత అంటే మనకి భగవంతుడికి అనుసంధానం. అగరబత్తి కాదు, అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం ద్వారానే దేవతలు మనకు ప్రసన్నులవుతారు. అగ్నిని దూతగా స్వీకరించి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఏ దేవతకైనా ఆహుతులు ఇవ్వాలంటే అగ్ని ద్వారా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ యజ్ఞం గురించి ఆలోచించండి. 2వ రోజు చెప్పాను కదా, ఏ రోజు ఏం చెప్పినా కూడా గుర్తుపెట్టుకున్నాను, అంత కష్టం రామాయణ యజ్ఞం అన్నాం. యజ్ఞేశ్వరుడైన వాడు విష్ణువు, యజ్ఞేశ అచ్యుత గోవింద. యజ్ఞములు ఆరాధింపబడే దేవతలందరూ వానరాంశం. యజ్ఞములు ఎందుకు వినియోగింపబడే వేదం సీతమ్మ. యజ్ఞమునందు తగిలే అగ్నిహోత్రం హనుమంతుడు. అగ్ని, ఈ అగ్ని ఏ రుద్రుడు అన్నారు ఇక్కడ. అది యజ్ఞాగ్ని. అంతేకాదు అగ్నిర్మే వాచి స్థిత, వాక్కు కదిపితే అగ్నిదేవుడు. హనుమంతుడు వాక్యకోవిదుడు. పరిశీలించండి అగ్నిహోత్రుడు. అందుకు ఉపమానం చక్కగా వాడేది ఇక్కడ. అగ్నిహోత్రం లేకపోతే యజ్ఞం ఏమి పనిచేయదు, హనుమంతుడు లేకపోతే రామాయణమే కలదు. మొత్తం యజ్ఞ లక్షణంలో దీన్ని మనం గ్రహించాం. అటువంటి హనుమంతుడు ఆ ఉంగరాన్ని ఇవ్వగానే ఆ సీతమ్మ చూసి ఎప్పుడైతే దుఃఖితురాలేదో హనుమ ఓదార్చుతూ నేను క్షణంలో తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతానమ్మా అని చెప్తూ మాట్లాడాడు. వెంటనే సీతమ్మ నవ్వింది. ఉత్సాహపడి చెప్తున్నావు కానీ నువ్వు నన్ను తీసుకువెళ్ళగలవా, నీ వల్ల అవుతుందా అన్నది. ఒకసారి చూసుకున్నాడు, నన్ను చిన్న రూపంతో మాట్లాడుతున్నాడు, అసలు రూపం కాదు. ఆవిడ అనుకుంది నువ్వు ఎలాగే తీసుకెళ్ళగలవు అంటే మమ పృష్టం ఆరోగ్య అన్నాడు. అప్పుడే భుజాలకు కూర్చొని తీసుకుపోతాను. నవ్వింది ఆవిడ. నవ్వి నీ వల్ల అవుతుందా అందుట. హనుమంతుడికి చాలా అవమానంగా అనిపించింది. నవం పరిభవం కృతం అన్నాడు ఇక్కడ వాల్మీకి. కొత్త అవమానం ఎదురైనట్టు అనిపించింది. అని తల్లి ఇట్టులంటివిగాను ఊరకుంటినమ్మా, అమ్మ అన్నావు కనుక ఊరుకున్నానమ్మా అని చెప్తూ ఈ భుజాల పైన ఎక్కించుకొంటిని రామలక్ష్మణులను రాఘవులను. ఈ భుజాల మీద వాళ్ళిద్దరినీ ఎక్కించుకున్నారు. అంతేకాదు తన 1000 పడగలందున అనంతుడు అవనిం విధాన. 1000 పడగలపై ఆదిశేషు భూమిని ఎలా మోస్తాడో చతుర్దశ భువనాన్ని భుజంపై మోయగలనమ్మా నేను అని చెప్తూ ఇలా కనిపిస్తున్నానంటే నేను ఎలాగైనా కనిపించగలను. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటి వాడనే నగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై. నిన్ననే చెప్పాడుగా, అదే మాట ఇక్కడ చెప్పాడు అని చెప్తూ
అమ్మవారికి తతో వర్ధితుమానే భే సీతా ప్రత్యయ కారణాత్ అమ్మవారికి నమ్మకం కలిగించడానికి తన అసలు స్వరూపాన్ని చూపిస్తూ కొంత దూరం వెళ్ళి ఒక్కసారి స్వరూపాన్ని పెంచేట స్వామి. మేరుమందర సంకాసౌ బభౌదిత్తానల ప్రభా హరిపర్వత సంకాస తంబ్రవక్త్రో మహాబల వజ్రదష్ట నకో భీమో వైదేహీమిదమబ్రవీత్. మేరుమందర పర్వతముల వలె స్వామి ఒక్కసారి పెరిగి బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు. కాంచనాద్రి కమనీయ విగ్రహుడే. స్వామి యొక్క వదనంలో తేజస్సుల అగ్నిజ్వాలలు వెదజల్లబడుతున్నాయి. అగ్నిజ్వాలల వల్ల ఆ వదనం ఒకటా ఐదా తెలియట్లేదయ్యా. పైన చూస్తున్న దేవతలకు దర్శనమిస్తున్నది. వందే వానర నారసింహ ఖగరాట్రోడాస్వక్త్రాంకితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైన శిఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రింగలం ఖట్వాంగం పణిభూరకం దశభుజం సర్వారి గర్వావహం మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ సుని ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచ నేత్ర సత్వాంగద కంఠహార కరుణాంబుదినం కృపజుగుడు మారుతి. ఆ విధంగా స్వామి యొక్క దివ్యమైన విగ్రహం దర్శనమవగానే పద్మభద్ర విశాలాక్షి మారుతస్య ఔరసం సుతం. పద్మభద్ర విశాలాక్షి అని సీతమ్మ చూసింది. అందుకే ఏం వర్ణన చేశారండి. అసలే పెద్ద కళ్ళు హనుమంతుడిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఇంతింతలయ్యేట కళ్ళు చూసి స్వామి ఈ మహోగ్రమైన రూపాన్ని ఉపసంహరించుకోవాలి. ఇక్కడ పరాశర సంహితలో విశ్వరూపుడైన హనుమంతుడిని చూస్తూ అమ్మవారు అంటున్న శ్లోకం ఒకటి ఉన్నది. నమస్తే దేవదేవేశ నమస్తే రాక్షసాంతక నమస్తే వానరాధీశ నమస్తే వాయునందన నమస్త్రిమూర్తి వపుషే వేదవేద్యాయతే నమః నమస్తే లోకనాథాయ సీతాశోకాపహరిణే. విధంగా స్తుతించగానే మళ్ళీ హనుమ మామూలయ్యాడు. అప్పుడు అందమ్మ ఇదివరకు ఎలా తీసుకెళ్ళగలవు అన్నా. ఎంత భయంకరమైన రూపం చూసాక నేను అసలు నీతో రాలేనయ్యా. ఎందుకంటే నీ ఒక్క రూపంతో నువ్వు తీసుకెళ్తున్నప్పుడు గాలికి నేను ఎక్కడ ఏమైనా నీకు తెలియదు. రెండు, ఆ వెళుతున్నప్పుడు ఏ రాక్షసులు వచ్చి ఏ అడ్డు పడితే నువ్వేం చేయగలవు? నన్ను ఎక్కడ పెడతావు? పైగా ఒక్కసారి దొరికిపోయావా మళ్ళీ రాక్షసులు మరింత ఇబ్బంది పెట్టచ్చు. అందుకే ఈ గోలందుకు కానీ ఆ వేగంతో ఆయన తీసుకురా. పైగా ఇంకొక మాట చెప్తున్నాను, రాముని తప్ప ఇతరుని నేను స్పృశించను. తల్లి చెప్పినటువంటి మాట. ఆ మాట అనగానే హనుమంతుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఎంత చక్కగా చెప్పిందో చూసారా. పరపురుషం స్పృశింపనని పలికిన పలుకు త్రిలోకవంత్యము. పరపురుషుడు స్పృశింపను అని చెప్పింది. కానీ వెంటనే మరొక మాట అన్నది. మరి రావణుడు జుట్టు పట్టి లాగి తీసుకొస్తున్నప్పుడు అప్పుడు నేను అసహాయురాలినయ్యానయ్యా అని దుఃఖితురాలి అనగానే హనుమ ఒక్కసారి అమ్మా నువ్వు అన్నమాట నిజమే. నేను మౌగ్రంగా వెళ్ళినప్పుడు నీకేమవుతుందనే భయం పెద్ద విషయం కాదు. కానీ రెండవ కారణం చెప్పేవి. ఆ కారణం చాలా బాగుంది. రామచంద్రమూర్తి భార్య మాత్రమే అలా మాట్లాడగలదమ్మా. అంత అద్భుతమైన మాట. అది మర్యాద. ఈ లోకం భర్త తప్ప ఇతరుల్ని తాకకపోవడం అనేది ఒక సంస్కారం. చూడగానే కరచాలనాలు ఇస్తున్న కాలంలో ఈ మాట నేను చెప్తే కొన్ని కోపంగా కూడా అనిపిస్తుంది. ఏమైంది ఏమనిపించారు ఆఖరి రోజుల్లో చెప్తున్నాను కంటే పర్వాలేదు. చెప్పుకుంటే మీకు నేను ఎవడు వచ్చేవాడు. మొత్తానికి నీ చరణపు రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు హనుమంతుడు అంటున్నట్ట నీ కాలి దుమ్ము నెత్తిన సింధూరంలో ప్రతి స్త్రీ ధరించాలమ్మా. సరిగ్గా ఇక్కడ మహానుభావుడు వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుందండి. ఈ దేశంలో మాట్లాడాడు ఆయన. రామాయణం గొప్పతనం చెప్తాడు. ఒక ఇంగ్లీషు మేధావి ఒక మాట అన్నాడు. విదేశస్తుడు రామాయణం చదివేక బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అన్నాడు. గ్రంథాలయాలని తగలబడిపోయినా పర్వాలేదు, రామాయణం ఒక్కటి ఉంటే చాలు మానవ జాతి బాగుపడుతుంది అన్నాడు విదేశస్తుడు. మరి వివేకానంద దొరుకుంటాడా? ప్రపంచంలో ఉన్న నాగరికత సాహిత్యము మొత్తం నాశనమైపోయినా పర్వాలేదు, కానీ రామాయణం ఒక్కటి ఉంటే చాలు, అందున సీతమ్మ ఒక్కరుంటే చాలు, మొత్తం మానవ జాతి తిరిగి తీర్చిదిద్దబడుతుంది అని చెప్పాడు. సీతమ్మ ఆదర్శాన్ని ఆయన చెప్తాడు. సీతమ్మ భారత జాతికి ఆరాధ్య దేవత, భారతీయతకు ప్రతీక. భారతీయ స్త్రీ యొక్క ప్రతాపము ప్రసన్నత కూడా సీతమ్మ యందు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ సీతమ్మ యొక్క పాద ధూళి కణము శిరసా పరిధాన్యం అంటున్నారు విశ్వనాథారి విధంగా. అలా పలికేక అప్పుడు హనుమంతుడు ప్రత్యేకించి ప్రశంసించాడు అమ్మవారిని. అమ్మ ఇంకా నేను బయలుదేరుతాను, కానీ నాకేదైనా ఆనవాలు ఇస్తే పట్టుకెళ్తాను. ఎందుకయ్యా అలా తొందరపడతావు ఇప్పటి నుంచి? ఇంతకీ ఆ రాముడు ఎలా ఉన్నాడు అంటే నువ్వు అన్నావు రాముడు అసలు నా గురించి ఆలోచిస్తున్నాడా, ప్రయత్నం చేస్తున్నాడా అని. అసలు నేను గమనిస్తున్నాను ఆయన మాకు కలిసిన దగ్గర నుంచి. రాముడు ఒక్క క్షణం కూడా ఒక విశ్రాంతి కానీ ఒక భోగము కానీ అనుభవించడం లేదమ్మా. ఏదైనా మధురమైన ఆహార పదార్థాలు పెట్టినా నువ్వు గుర్తొచ్చిన పక్కకి తీసేస్తున్నాడు.
ఏదైనా ఒక పండునో పువ్వునో చూస్తే సీత చూస్తే ఎంత ఆనందిస్తుందో అనుకుని సీత అని దుఃఖపడుతున్నాడు. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు నైవ దంశాన్ నవశకాన్ నకీటాన్ న సరీసృప రాఘవోపనయద్గాత్ర తద్గతేనంతరాత్మన. నడుస్తున్నప్పుడు అడవిలో ఒక పాము పైకి ప్రాకిన, ఒక దోమో చీమో కుట్టినా కూడా ఆయన తెలియట్లేదు. నిన్నే ఆలోచిస్తూ తన శరీర స్పృహ కూడా ఆయన మర్చిపోతున్నాడు. నిద్రపోవడం అనేది మేము ఎప్పుడు చూడలేదమ్మా. ఏదైనా ఒక రాతి మీద నిద్రిస్తూ కాస్త కళ్ళు మూసుకున్న సీత నిద్రలేస్తున్నాడు ఆయన. అంత దుఃఖిస్తున్నాడమ్మా. ఆహారం లేదు, విహారం లేదు, ఆ విధంగా దుఃఖిస్తున్నాడంటే ఒక్కసారి సీతమ్మ కళ్ళ నీళ్లు తిరిగి ఒక మాట ఉంది, హనుమ నీ మాటలు వింటూ ఉంటే విషము అమృతము కలిసి ఒకేసారి తాగుతున్నట్టుంది. రాముడు నా గురించి ఆలోచిస్తున్నాడంటే అమృతంలో ఉంది, కానీ రాముడు తినడంలే తాగడంలే దుఃఖపడుతున్నాడంటే విషంలో ఉంది అని చెప్తూ, నేను నీకు ఆనవాలు ఇస్తాను కానీ నీకు ఆనవాలు ఎందుకు, నువ్వు చూశాడని చెప్పు, అదే పెద్ద ఆనవాలు. నీకు కథ చెప్తాను వినవయ్యా అని చూడండి. ఈ కథ ఎవ్వరికీ తెలీదు, నాకు రాముడికి దేవతలకు తెలిసింది, ఎవ్వరికి తెలియదు, నీకేం చెప్తున్నా. ఈ మాటలో హనుమంతుడిని సీతమ్మ నేను ముట్టుకోని పరమేశ్వరుడిని అన్నందుకు హనుమంతుడు నచ్చుకున్నాడేమో అని ఆ మనస్సులో ఉన్న వేదన తొలగించడానికి మాట్లాడుతుంది. ఎంత చక్కగా మాట్లాడుతుంది. పైగా హనుమంతుడు ఒక మాట అంటాడు, అమ్మ నిన్ను తొందరగా రాముడి దగ్గరికి చేర్చాలని నీ దుఃఖం చూసి ఆగలేక నేను తొందరపడి అన్నాను తల్లి, నా మాట నువ్వు అన్యగా భావించవద్దు. ఎందుకంటే ఒక మహారాణిని ఒక రాజపత్నిని భుజం మీద కూర్చోనడం దోషం, కానీ నేను కేవలం నాలో ఉద్దేశం తల్లి అని చెప్పాట. అయ్యో హనుమ నచ్చుకున్నాడని ముందు ఆ బాధపోవడా అమ్మ మాట్లాడుతుంది. కథ చెప్తాను కదా అయ్యా, ఇది ఎవ్వరికి తెలుస్తుమా అంటుంది. ఎవరైనా మనతో మాట్లాడుతుంది ఎవ్వరికి చెప్పలేదు మీకే చెప్పానంటే అబ్బా దగ్గర వాడిని అనిపిస్తుంది. మనస్తత్వం అండి, రామాయణంలో మనస్తత్వ శాస్త్రం ఎంత ఉన్నదో. మొత్తానికి అలా చెప్తూ కథ చెప్పడం మొదలుపెట్టింది. చిత్రకూటంలో జరిగిందిలే. మేమిద్దరం చిత్రకూటంలో ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక కాకి వచ్చింది. రామచంద్రమూర్తి నా ఒళ్ళో తలవాల్చుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ కాకి వచ్చిన వక్షస్థలాన్ని పొడిచింది. అప్పుడు కొంత నెత్తురు చుక్క పొలికి రాముడి మీద పడింది. వెంటనే రాముడికి మెలకు వచ్చింది. చూశాడు, నన్ను గాయపరిచినందుకు ఆ కాకిపై దగ్గరున్న ఒక గరికను తీసి అభిమంత్రించి పంపించాడు. అది బ్రహ్మాస్త్రమే. ఆ కాకి ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టింది. కాకి మీద బ్రహ్మాస్త్రం అండి, కాకి మామూలుది కదా, అది దానికి తెలుసు. ఆ కాకి సర్వలోకాలు తిరిగింది, అన్ని లోకాలు తిరిగి కాకి అది వెళుతూ క్రమంగా ఇంద్రలోకం, బ్రహ్మలోకం, శివలోకం వెళ్ళింది. కానీ విష్ణులోకం చెప్పలేదు. దీన్ని బట్టి వాల్మీకి ఆ విష్ణువే రాముడని చెప్తున్నాడు. ఎంత రహస్యం అలా పెట్టాడు చూడు. ఏ లోకానికి వెళ్ళిన వాళ్ళు రక్షించడానికి అది ఎవరు పంపించారని అడుగుతున్నాడు. కానీ రాముడు పంపాడా? రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడిని ఎవడు కాపాడలేడు పో అన్నట్ట. వెంటనే తిరిగి వచ్చింది. శివుడు మాత్రం సలహా ఇచ్చాట. సలహా ఇస్తారు పాప, శరణాగతిని వెళ్ళాడు కదా, రాముడు బాధని పట్టుకోవాలన్నట్ట. వెంటనే వెళ్ళి అంతా తిరుగులా ముందే పట్టుంటే బాగుండేది. ఇంటి తిరిగి వచ్చింది రాముడు బాధ మీద క్షమించమంది శరణాగతి వచ్చారు. అప్పుడు అన్నాడు, నా అస్త్రం వ్యర్థం కాకూడదే, మరి ప్రయోగించి వెనక్కెళ్ళగలుగుతాను. ఇప్పుడు శరణాగతులు నేను చెప్పలేను, మరి ఏం చేయాలంటే ఒక కన్ను దానికి ఇచ్చేస్తాను అన్నాడు. ఒక కన్నుకి గాయపరిచింది, ఒక కన్ను పోయింది, వాడికి ప్రాణాలు దక్కి వాడు మహర్షి అయ్యాడు. ఇంద్రుడు పుత్రుడు జయంతుడు శాపవసంతు కాకయ్యాడు. ఈ దెబ్బ తర్వాత వాడు మహర్షి అయ్యాడు. ఇప్పటికీ హిమవత్పర్వత శిఖరాల్లో కాకభుషుండి శిఖరం అని ఉంది, అక్కడ ఆయన తపస్సు చేసుకుంటున్నాడని పురాణాలు చెప్తున్నాయి. రామాయణంలో ఆ పర్వత శిఖరం వర్ణన లేకపోయినా పురాణాల్లో ఉన్నాయి. అది సత్యమని చెప్పడానికి నేటి శిఖరం ఉంది. తులసీదాసు రామచరితమానసులో దాన్ని అద్భుతంగా వర్ణించి చూపిస్తారు. ఇక్కడ మొత్తానికి ఆ విధమైన కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి కథ చెప్పేదని చెప్పారు. అంత తెలివేరావిడండి. ఎందుకు ఈ కథ చెప్పింది అంటే ఎవరికీ తెలియని కథ కదా, కనుక ఇది తప్పకుండా సీతమ్మని చూశాడు నమ్మకం. అంతేకాదు ఒక కాకి పొడిస్తేనే అంత హడావిడి చేసేదే, మరి 10 తల్ల కాకిగాడు ఎంత బాధపడుతున్నా ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాం, అది అందులో హెచ్చరిక. ధనుర్బాణాలన్నా సమకూర్చుకోవాలంటే గట్టి పరకన అభిమంత్రించి పంపించే వాడిగా అవన్నీ కావాలా? ఇన్నున్నాయండి సజెషన్స్. ఆ కథ అది సీతమ్మ. అప్పుడు అనుకున్నాడు, ఈవిడ్ని నేను ఆరాధ్యడం కాదయ్యా, ఈమె దీనురాలు ధీరురాలు నిర్మమురాలు యోగిని, ఒక నూతన అగ్నిశిఖ అన్నారు విశ్వనాథ. గొప్ప మాట, అర్థం కాదు, ఒక మహాగ్ని ఈవిడ. అందుకే ఇంతసేపు ఈమెను విడిచిపెట్టుతే ఎట్లా అన్న దిగులు విడిచిపెట్టి అన్నట్టు. అమ్మా ఇక్కడ వెళతానమ్మా, ఇప్పటికే సమయం అయిపోయింది అన్నట్టు. అనగానే అప్పుడే వెళతావా అని చెప్తూ చూడామణి తీసింది ఆ తల్లి. చూడామని దాచిపెట్టుకుంది తను కొంగులో కట్టించుకుంది. ఆ చూడామని తీసి ఇచ్చి ఆనవాలుగా అభిజ్ఞగా ఇచ్చింది. కథ చెప్పిన తర్వాత అది హనుమ చేతికి రాగానే ఒకసారి వణికెట్టు ఆంజనేయ స్వామి. ఏమిటో ఆ వర్ణన, ఆ వర్ణన పెద్ద గాలి కదిలిన చెట్టులా వణికాడని వర్ణించాడు.
దీని అర్థం ఏమిటి అంటే చూడమని ప్రధానం సామాన్యమైనది కాదు. ఆయన అంగుళీకం ఇచ్చాడు తారక మంత్రం, అమ్మవారు చూడమని ఇచ్చారు. ఇది ప్రసాదం. చూడమని అంటే సహస్రార స్థానంలో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అనుగ్రహించారు. ఆ శక్తిపాతానికి కుదపబడ్డాడు ఆంజనేయ స్వామికి తెలుసుకోవాల్సింది. శక్తిపాత దీక్ష ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ మొత్తం రామాయణం అంతా దీక్షా విధానం యోగపరంగా కనబడుతుంటుంది. అది కావాలనుకున్న వాళ్ళకి అది, అక్కర్లేదనుకుంటే కథలు ఆనందించారు చాలు. మొత్తానికి ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు అమ్మ దగ్గర సెలవు తీసుకుని అమ్మన్నది ఇక్కడెక్కడో విశ్రాంతి తీసుకుని రేపు మొప్పై వెళ్ళొచ్చుగా, తొందర ఎందుకు అదిట, వాళ్ళకి వెళ్ళాలని లేదు, మా పంపాలని లేదంటే ఇదే ఇక్కడ ఆత్మీయత భావం. అనగానే అమ్మ నువ్వు దుఃఖపడకు తల్లి, త్వరలో రాముడు వస్తాడు, క్షిప్రం ద్రక్షసి రాఘవం, అతి త్వరలో రాముడిని చూస్తావు. రాముడు లక్ష్మణుడు కలిసి మొత్తం లంకని నాశనం చేస్తారు. నీతో కలిసి రామచంద్రమూర్తి అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్యలో మీరు పట్టాభిషిక్తులు అవుతారు. అలా పట్టాభిషిక్తులను మీ ఇద్దరిని మేము కనులో అలా చూసి ఆనందిస్తామమ్మా అన్నట్ట. ఇప్పుడు చూసారా, చెట్టు మీద కొంత కథ చెప్పాడు ఆయన, దిగి మరికొంత కథ చెప్పాడు, జరగబోయే కథ అంతా మళ్ళీ చెప్పాడు. అందుకే మొత్తం సుందరకాండలోని రామకథ 3 విడతలుగా ఆంజనేయ స్వామి వారు చెప్పారు కనుక సుందరకాండ పారాయణ చేస్తే రామాయణం అంతా పారాయణ చేసింది. ఇప్పుడు తెలిసింది కదా. దీన్ని బట్టి రామకథ మనకి నారదుడు చెప్తే వాల్మీకి రాశాడు అన్నాం. నారదుడి కంటే ముందు చెప్పినటువంటి రామకథ చెప్పినటువంటి మహాకవి ఎవరయ్యా అంటే హనుమంతుడు. రామకథ మొట్టమొదటి పలికిన వాడు ఆదికవి హనుమంతుడు, తర్వాత నారదుడు, తర్వాత వాల్మీకి. కానీ హనుమంతుడు ఇలా చెప్పాడని నారదుడు ఇలా చెప్పాడని చెప్పిన వాల్మీకి మనకు అది. అందుకే సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరం. చాలా మంది మొదట్లో తర్వాత నుంచి ఒక మాట అడుగుతూ వచ్చారు నాకు, ఏమంటే మీరు మొదటి వాడు ఎవరో చెప్పలేదు, ఎవరండి ఈయన ఆయన అని అడిగారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కాదు. చివరికి ఓపిక పట్ట ఉన్నారు కదా అంటే మేము మధ్యలో వేరే ఊరు వెళ్ళాలండి గౌరవించారు. అక్కర్లేదు, రామకథని వాడు వదులుకున్నాడు ఇంకో దానికోసం అంటే వాడికి మోక్షానికి ఎన్ని జన్మల దూరం అవుతాడండి ఆలోచించారు. ఇక్కడ రామకథను వదులుకోవడమా? రామకథ కంటే అమృతం మరొకటి ఇక్కడ దొరకదు. భాగ్యం ఉండాలి, ఇక్కడ ఓపిక పట్టాలి అమృతం దొరకాలంటే. అందుకే ఎవరు దొరికాడుగా, ఎవరు ఆదికవి? హనుమంతుడు. గట్టిగా పాపాలు పోతాయి. హనుమంతుడు ఆయన ఆదికవి. అందుకే హనుమంతుడు కృప లేకపోతే రామకథ చెప్పలేం. పైగా మొట్టమొదటి లోకల్ లాంగ్వేజ్ లో చెప్పాడు హనుమంతుడు రామకథ. తెలుసుకోవాలి, దేశీయ భాషలో చెప్పాడు ఆయన. ఎంత అందంగా చెప్పాడో, సీతమ్మ ముగిసిపోయింది కడవి కనుక జరిగిన కదా, జరుగుతున్న కదా, జరగబోయే కదా చెప్పాడు ఆంజనేయ స్వామి. క్షిప్రం ద్రక్షసి రాఘవం ఈ మాట చెప్పి అమ్మా ఎవరు నాకున్న పర్సనల్ పని ఎవరు చూసుకోరా అన్నట్ట. నీ ఇష్టం ఉంది అంటే ఇప్పుడు అసలు పని మిగిలింది ఏమిటి? చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అని అంటారు కదా. ఇక్కడ విశ్వనాథ్ గారు గొప్ప మాట చెప్పారండి. చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసిన దానిని కాల్చుమనుట. ఎవడు చూపులో నిప్పుందో వాడు చూసిరారా అంటే కాల్చిరారా అని అర్థంట. హనుమంతుడి చూపులో నిప్పుంది అంటే ఎవరాయన? రుద్రుడు. రుద్రుడికి 3 కళ్ళు. 3 కళ్ళు నిప్పుడుకో, ఒక్కను సూర్యుడు, ఒక్కను చంద్రుడు, ఒక్కను అగ్ని. 3 కళ్ళు. 3 కళ్ళు రుద్రుడు హనుమంతుడు. ఎలాగో చూడండి. 3 కళ్ళు అంటే గుండ్రంగా బొమ్మలు వేయడం కాదండి. 3 కళ్ళు అంటే 3 రకాల శక్తులు. ఒకటి సూర్య దృష్టి, రెండవది చంద్ర దృష్టి, మూడవది అగ్ని దృష్టి. ఈ 3 హనుమంతుడికి ఎలా ఉన్నాయో చూద్దాం. మొత్తం సుందరకాండలో హనుమంతుడు 3 చూపులు చూశారు. సూర్యుడు వస్తే నలుసు కూడా కనబడుతుంది. రాత్రిపూట ఏదైనా వస్తువు కనబడకపోతే లైట్లు అంతా వేసుకుని వెతక్కపోయినా పొద్దున్న లైట్లు చూసుకుందాం అంటాం. ఎందుకు? సూర్యుడు వస్తాడు. ఆయన వస్తే ప్రతిదీ. కానీ గాలించడంలో, అన్వేషించడంలో సూర్య దృష్టి చాలా గొప్పది. మిత్రస్య చక్షుష సమీక్షామహే అని వేద మంత్రం. సమీక్ష సూర్య దృష్టితో చేయాలి. లంకనంతటినీ సీతమ్మ కోసం అన్వేషించినప్పుడు హనుమంతుడు సూర్య దృష్టితోనే అన్వేషించాడు. ఇంకా చంద్రదృష్టి తాపాన్ని పోగొట్టి చల్లబరుస్తుంది. అది ఎక్కడ చూపించేది అంటే సీతమ్మ శోకం పోగొట్టడంలో చంద్రదృష్టి చూపించాడు. కానీ సూర్య దృష్టి చంద్రదృష్టి 2 పని అయిపోయాయి. ఇంకొక దృష్టి మిగిలింది. అది ఇప్పుడు చూపించబోతున్నాడు. అది త్రినేత్రుడైన హనుమంతుడికి నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ అది ఇప్పుడు చూపించబోతున్నాడు. పైగా ఇందులో దౌత్య కార్యం చూపిస్తున్నాడు. కార్యే కర్మని నిర్దిష్టే బహున్యపి సాధయత్. మనకి కేటాయించిన పనే కాకుండా అసలు పనికి ఎసరు పెట్టకుండా మరికొన్ని ప్రయోజనాలు సాధించడమే దౌత్య కార్యము. పూర్వకార్య అవిరోధేన, మంచి మాట వేశారు. పూర్వకార్య అవిరోధేన అంటే అసలు పనికి ఎసరు పెట్టకుండా మరికొన్ని మంచి పనులు సాధించాలి. ఎందుకంటే రామునికి విజయం కలగాలి. మొత్తం లంకను స్టడీ చేయాలి. లంకకు దెబ్బ కొట్టాలి. ఎంత దెబ్బ కొట్టాలంటే ఒక్కడు వస్తే ఎంత హడావిడి చేశాడు, మిగిలిన వాళ్ళు వస్తే ఏమైపోతామని టెర్రరైజ్ చేయాలి. మానసికంగా శత్రువుని ముందు దెబ్బ కొట్టాలండి, తర్వాత బాహ్యంగా దెబ్బ కొట్టాలి. ఇది రాజనీతి. అది ఉపయోగిస్తున్నాడు హనుమ.
అందుకు ఎంచుకున్నాడు. ముందు రావణుడి అటెన్షన్ తనకి డ్రా కావాలి. దానికి ఏం చేశాడంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ లంకలో చెట్లను ఓడబెరికి అటు ఇటు విధ్వంసం చేశాడు. విధ్వంసం చేసి అక్కడ ఉన్న తోరణం మీద కూర్చున్నాడు. తోరణం అంటే ముఖద్వారం మీద కూర్చున్నాడు. ఇంకేమున్నాయా మిగిలిన చూస్తున్నాడు. ఈ లోపల వార్త వెళ్ళింది రావణాసుడికి. మహా కోపం వచ్చిందండి రావణాసుడికి. ఎందుకంటే అశోకవనాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాడో ఆయనకు తెలిసింది. అలాంటి అశోకవనాన్ని నాశనం చేశాడంటే వాడు సామాన్యుడు కాడని తెలుసు. బలాన్ని అసెస్ చేయగలిగారు. ఇక్కడ అశోకవనాన్ని ధ్వంసం చేశాడంటే వీడు సామాన్యుడు కాడు అంటూ ఆత్మన సదృశాన్ క్రూరాన్, తనతో సమానమైన బలం కలిగినటువంటి 80,000 మంది కింకరులు పంపించాడు ఆయన. ఇంతమందినా అంటే అలాంటి వాడిని కొట్టాలంటే ఇంతమంది కావాలని అనిపిస్తుంది. వాళ్ళందరినీ పంపించాడు. వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఆ బయలుదేరి వచ్చినటువంటి వారు దూరం నుంచి కనబడగానే హనుమంతుడు నవ్వి ఒక్కసారి తోరణం నుంచి కిందకి దుమికి తోకతో ఒక్కడు కొట్టేయడం దాని మీద. తోకతో కొట్టేయడం కానీ మరో చేతులు పెడుతున్నాడు ఆయన. తోకతో కొట్టి శరీరం పెంచేట ఒక్కసారి పెంచి అంటున్నాడు వాళ్ళందరికీ వినబడేలాగా, లంక మారు పురోగిపోతుంది హనుమంతుడి ఘోషతో. జయచ్చరిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామः సంక్లిష్టకర్మణः హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజः న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహృతః పాదపిచ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యత మైథిలీం సముద్ధాత్తో గమిష్యామి. జయఘోష అంతరరాశి అందుకే దీన్ని సంపుటీకరించి సుందరకాండ పారాయణ చేయడం ఉన్నది ఇక్కడ. ఇది పెద్ద శాస్త్రం వ్యాఖ్యానించాలంటే సమయమా లేదు. జయతి అతిబలో రాము, అతిబలుడైన రాముడు జయించుచున్నాడు. జయత్తు అంటే జయము కలుగు గాక, విష్. జయతి ఆయన జయం ఎప్పుడూ ఉంది. జయతి ప్రజెంట్ కంటిన్యూ. జయత్యతిబలో రాము, రాముడు ఎప్పుడూ జయించే ఉన్నాడు. ఎందుకు అతిబలుడు గనక. అతిబలుడు అంటే అతిక్రమించిన బలము కలవాడు. సృష్టిలో ఉన్న దేవదానవ మానవ సంవాదాన్ని అతిక్రమించిన బలం కలిగిన రామునికి జయం. అంతేకాదు మహాబలుడైన లక్ష్మణునికి జయము. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవ, మా రాజైన సుగ్రీవుడికి జయం. ఎందువల్ల ఆయనకి జయం? రాఘవేణ అభిపాలితః, రాముడి చేత రక్షింపబడుతున్నందుకు సుగ్రీవుడి జయం. అంటున్న తమరెవరు? దాసోహం కౌసలేంద్రస్య రామः సంక్లిష్టకర్మణः, నేను అటువంటి రామునికి దాసుడను. ఈ దాసుని నేను ఎవరనుకున్నారు? నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్, 1000 కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు. మొత్తం లంకనంతటిని కేవలం రాళ్లతో రప్పలతో చెట్లతో నాశనం చేసి వచ్చిన పని పూర్తి చేసుకుని అమ్మకి నమస్కారం చేసుకుని వెళ్తాడు. ఈ చెప్పడంలో విశేషం ఏంటో చూడండి. రామలక్ష్మణుని పొగిడాడు, సుగ్రీవుని పొగిడాడు. వాళ్ళ రాముడు దాసుడిని నేను అన్నాడు. దాసుడైన ఈయనే 1000 కొలది రావణ్ణి సంహరించగలంటే ఇంకా ప్రభు దిగి వస్తే ఏమైపోతుందని భయం పుట్టించాలి. ఇలా చెప్పి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిపెట్టేట. 80,000 మంది హనుమంతుడి మీదకి రావడం ఎలా ఉందంటే జ్వలిస్తున్న అగ్ని మీదకి మెడతల దండు వచ్చినట్టు వచ్చింది. ఉపమానంలోనే చెప్తున్నారు వీడి గతి ఏమిటి. మొత్తం వాళ్ళందరూ భస్మీపడలు అయ్యారు. చాలాగా మిగిలిన వాళ్ళు, ఎందుకంటే మెసేజ్ తీసుకెళ్ళడానికి కొందరు ఉండాలిగా, వాళ్ళు వెళ్ళి చెప్పారు రావణుడితో. మహా కోపగించుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రహస్తుడనే మంత్రి యొక్క పుత్రుడు చుంబుమాలి అని ఆయన వచ్చాడు. ఆయన కూడా ఆ విధంగానే హనుమంతుడి చేతులు మరణించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్గం ఉంది, కానీ మన సమయం లేదు. అందుకే ఇప్పుడు మొత్తానికి తాత్పర్యం వాడు చచ్చాడే చెప్పడానికి ఉంది. ఇక్కడ జంబుమాలి పోయాడు. ఆ తర్వాత జంబుమాలి అన్నదమ్ములు 5 ఉన్నారు. వాళ్ళు మహాబలపరాక్రమ సంపన్నులు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని పూర్తయింది. తర్వాత మంత్రిపుత్ర సప్తకం 7 పోయారు. 5 సేనాపతులు వచ్చారట. 5 సేనాపతుల గతి అదే. తర్వాత రావణుని కొడుకు అక్షకుమారుడని వాడు బయలుదేరాడు. వీడిని కొట్టడం సామాన్యం కాదు. వీడు ఒక్కడన్నాడు, ఎప్పుడైనా పరాక్రమం అంటే ఇంద్రజిత్ వైపు చూస్తాను, నన్ను చూడవు, ఇప్పుడు నేను చూపిస్తాను ప్రతాపం, నన్ను పంపించానట. వెళ్ళవయ్యా వెళ్ళానట్టు. పైగా నన్ను ఎవ్వరూ సంహరించలేరు, నేను తపస్సు చేశాను, నాకు దివ్య రథం ఉంది, దివ్య ధనువులు ఉన్నాయి. ఈ రథాన్ని ఆ ధనుసుని ఎవరు బద్దలు కొట్టలేరు, ఒక్క శివుడు తప్ప ఎవరు నేనని ఓడించగలను అన్నట్టు. బయలుదేరినప్పుడు కొంటున్నది పర్వాలేదు. బయలుదేరాడు ఆయన. ఆ రథం వచ్చిన అక్షకుమారుని చూసి మాత్రం హనుమంతుడు ఆశ్చర్యపోయి మెచ్చుకున్నట్టే. ఏమి ప్రతాపం, ఆ యుద్ధమే. పైగా అక్షకుమారుణ్ణి కింద కొట్టి పారవేసినప్పుడు కింద పడ్డాడు అక్షకుమారుడు. మళ్ళీ లేచాడు ఒకసారి. లేచి ఆకాశంలో దిగరెట్టే. ఎందుకంటే వాడు రథాన్నంతటినీ అరచేతి దెబ్బతో ముక్కలు చేసేది ఆంజనేయ స్వామి. గుర్రాలు పడిపోయి పడిన రథంలోంచి పైకి లేచాడు. ఎలాగంటే మరణించిన వాడు సూక్ష్మదేహం లేచినట్లు లేచాడు అని చెప్పాడు. ఆకాశంలోకి ఎగిరాడు ఆయన. అక్కడ హనుమంతుడికి ఆయనకి పెద్ద యుద్ధం జరిగింది. అక్షకుమారుని కూడా సంహరించాడు ఆయన. కొడుకుని చెప్పాడు.
ఇక్కడ తర్వాత వచ్చాడు ఇంద్రజిత్తు. ఆయన బయలుదేరి వచ్చినప్పుడు మాత్రము నిజానికి ఎంత యుద్ధం జరిగినా హనుమంతుడు చాలా సులభంగానే దెబ్బకొట్టాడు. అప్పుడు తెలుసుకున్నట్టు, ఎందుకంటే ఇంద్రజిత్తు వీరుడు, వీరుడే వీరుణ్ణి అర్థం చేసుకోగలడు కనుక ఈయనకున్న బలం బట్టి ఈయన అవధ్యుడు అంటే ఈయన చంపాలేము. మహా అయితే బంధించవచ్చు, బంధించాలన్నా బయట ఉన్నటువంటి తాళ్లతో వాటితో బంధించలేమని అస్త్రంతో బంధించాలని అస్త్రాల్లో గొప్పదైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. అఘాటుగా ఉన్న హనుమంతుడికి బ్రహ్మాస్త్రం తగ్గలని కదిలిపెట్టు ఒక్కసారి, కానీ వెంటనే నిలబడ్డాడు. నన్ను కదిలించిందని బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుడు తనకు వరాలు ఇచ్చేటప్పుడు నా అస్త్రాన్ని కొంచెం గౌరవించవయ్యా, నేను ఏం చెయ్యవు కానీ అంటే అది గుర్తుపెట్టుకుని కాస్త గౌరవిద్దామని దాన్ని కట్టుబడ్డాటే. అస్త్రంతో బంధించడం తాడుతో కట్టినట్టు ఉండదండి, వాళ్ళు కదలలేరు, అలా ఉండిపోతారు. అలా ఉండిపోయాడు ఆంజనేయస్వామి. వెంటనే ఇంతవరకు హనుమంతుడిని ఏ ఒక్కరు నిలబెట్టలేకపోయారు. అది చూసిన రాక్షసుడికి ఉత్సాహం ఆగలేక తాడు పొడుగుచ్చు కట్టేటాయి. అది చూసి ఇంద్రజిత్తు నెత్తిమీద చేసుకున్నాడు. ఎందుకంటే అస్త్రంతో బంధించిన వాడికి కానీ బయట తాడు తగిలితే అస్త్రం వదిలేస్తుంది. అది ఈ కుల రాక్షసుడికి తెలియదు, తొందర కూడా అలా చేశారే. ఇప్పుడు పోయింది, ఏదో కట్టేవారు కూడా పోయింది. ఈ తాడు ఎంత లెక్క, కానీ తాడుకి మాత్రం కట్టుబడి ఉన్నట్టు లోపల నవ్వుతున్నాడు. అసలు అస్త్రం ఏమి చేయదు, అది కూడా వదిలేసింది. ఆయన బాధే లేదు, అయినా తాడుకు కట్టుబడ్డాడు. ఈయన ఏమనుకున్నాడంటే అస్త్రం వదిలిందని తెలియక హనుమంతుడు ఉండిపోయాడు అనుకున్నాడు. ఈయన మొత్తానికి ఏదో అలా కట్టుబడ్డాడు. చాలు, చాలా జాగ్రత్తగా రావణుడి దగ్గర తీసుకెళ్తే చాలు చూస్తున్నాడు ఇంద్రజిత్తు. జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరూ కొట్టుమారిస్తే రావణుని చూసేది ఎప్పుడు, అందుకోసం ఆయన ఇప్పుడు ఇలా వెళ్ళాడు, ప్రవేశించాడు మొత్తానికి సభాభవనంలో. రావణాసుడు చూశాడు. అహో రూపం అహో తేజ, ఏమి తేజస్సు, ఏమి రూపం, ఎంత అద్భుతంగా ఉన్నది. అధర్మం అనేది లేకపోయి ఉంటే ముల్లోకాన్ని కలకాలం ఎలుకునేవాడే అన్నాడు. ఇది చూడండి ఎంత గొప్ప విషయం. ఎంత తేజస్సున్నా ఏమున్నా అధర్మం ఉంటే మొత్తం కుప్పకూలిపోతుంది. ప్రపంచానికి రామాయణ ఇచ్చిన గొప్ప సందేశం తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని సంపాదించుకో, ధర్మం లేకపోతే కుప్పకూలిపోతాయి. ఇది ఋషి ఇచ్చిన సందేశం. వెంటనే మహాకోపంతో ఉన్నటువంటి రావణాసురుడు ప్రక్కన ఉన్నటువంటి ప్రహస్తుడిని చూసి మాట్లాడన్నట్ట. ఎందుకంటే దూతతో నేరుగా మాట్లాడరాదండి. అందుకే రామచంద్రమూర్తి కూడా హనుమంతుడు మాట్లాడకుండా నేరుగా మాట్లాడకుండా లక్ష్మణ స్వామితో మాట్లాడించాడు. దూతతో ప్రభు నేరుగా మాట్లాడరు, అది రాజనీతి. అదే రావణాసురుడు కూడా నేరుగా మాట్లాడకుండా పక్కన ఉన్న ప్రహస్తుడిని సైగ చేశాడు. ప్రహస్తుడు మాట్లాడు, నువ్వు ఎవరిని ఎందుకు వచ్చావు? ఇంద్రుడు పంపాడా, వరుణుడు పంపాడా, విష్ణువు పంపాడా? చెప్పలేదనుకో క్షేమంగా ఉండవు, జాగ్రత్త, సత్యం పలుకన్నట్ట. వెంటనే నన్ను ఇంద్రుడు పంపలే, వరుణుడు పంపలే, రామచంద్రమూర్తి పంపాడు. సుగ్రీవుడు మా రాజు రామ సందేశాన్ని తీసుకురావడానికి వచ్చాను. ఇప్పటికీ నువ్వు బ్రతికి బట్ట కట్టాలి అంటే నీతో సీతమ్మ చెప్పిన మాట నేను చెప్తున్నాను, రాముడికి అప్పగించు అని శరణాగతం. లేదా నువ్వు నీ రాజ్యం మొత్తం దగ్ధమవుతాయి. సీతమ్మ మహాలక్ష్మి, కానీ అధర్మంతో నువ్వు అట్టి పెడితే ఆవిడ కాళరాత్రి, జాగ్రత్త. అమ్మవారు ఒక్కరేనండి. కొందరు అంటూ ఉంటారు కాళీ అంటే భయం అండి, లక్ష్మి అంటే చాలా ఇష్టం అండి. ఆవిడే కాళీ, ఆవిడే లక్ష్మి, తెలుసుకోండి. ఇక్కడ అనుగ్రహిస్తే లక్ష్మి, ఆగ్రహిస్తే కాళీ, రెండు ఆవిడే, రెండు ఆవిడ రూపాలే. కాళరాత్రి తం విద్ధి, ఆవిడ కాళరాత్రి సామాన్యం కాదు. ఇంట్లో పాము ఉంటే ఆవిడకి నిద్రపడుతుందా? నువ్వు 5 పడగల పామును పెట్టుకున్న ఇంట్లో, జాగ్రత్త. పంచాస్యామి వపన్నకి, కాటు వేస్తుంది, జాగ్రత్త. 5 పడగల పాము అంటే పంచకృత్య పరాయణ శక్తి అంటే ఆవిడ, పంచభూతాలు అంటే శక్తి. ఏమనుకున్నావు నువ్వు? పైగా ఒక్క మాట చెప్తున్నాను, రాముడు ఎవరిని వధించదలుచుకున్నాడో వాడిని ఎవరిని రక్షించలేడు. వజ్రము ధరించిన ఇంద్రుడు కానీ, త్రిశూలము ధరించినటువంటి శివుడు కానీ, చతుర్ముఖ బ్రహ్మ కానీ రామవధ్యుడిని రక్షించలేదు. ఇందులో విష్ణువు చెప్పలేదు, చూడండి ఎందుకు చెప్పలేదు? విష్ణువు రాముడు కనుక. ఇవన్నీ పట్టుకోవాల్సిన అంశం రామాయణ సుందరకాండలో ఉన్నది. ఇలా చెప్పగానే మహాకోపం వచ్చింది. దూత రావడమే కాదు, తన వారిని చంపి తనకే మాటలు చెప్తున్నాడు. ఇక్కడ వెంటనే ఇతన్ని చంపివేయండి అని ఆజ్ఞాపించాడు ఎవరు? రావణాసురుడు. అప్పుడు విభీషణుడు లేచి, దూతని చంపడం రాజనీతి కాదయ్యా అన్నాడు. నా వాళ్ళందరినీ చంపిన వీడిని చంపకూడదా అన్నాడు. శాస్త్రం ఏం చెప్తోందంటే, రాజనీతి శాస్త్రము అంత పనిచేసినా దూతని మరణంతో సమానమైన దండన వేయచ్చే తప్ప మరణ దండన వేయకూడదు అని చెప్పాడు. ఈ మాట విన్నాడండి కనీసం. విని వెంటనే వికలాంగుడిని చేయడం కూడా మరణదండనతో సమానం కనుక ఈ వాలగాత్తుడికి వారం తగలబెడదాం అని వెంటనే నిర్ణయించుకుని ఇతని తోకకి మంట పెట్టి నగరం అంతా తిప్పండి అన్నాడు. హనుమంతుడు భలే భలే అనుకున్నాడు. ఎందుకంటే నేను రాత్రిలో సరిగ్గా చూడలేదు, ఇప్పుడు దగ్గరుండి మరింత చూపిస్తాను అక్కడి. వెంటనే గుడ్డలని తీసుకొచ్చి రకరకాల జనపనార మొదలైన తెచ్చి తోకక పెట్టి నూనె రాసి మంట పెట్టి తాడు అలాగే కట్టి ఉంచి బాజాలు మోగిస్తూ తీసుకెళ్తున్నట్ట. తీసుకువెడుతూ ఉంటే
క్రమంగా ఈ రాక్షస వీధులు సంచరిస్తుంటే కొందరు రాక్షసులు అందరూ పరిగెత్తుకొచ్చారు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఇదిగో నీతో మాట్లాడి వెళ్ళిందే ఎర్రముద్దు కోతి అన్నట్టు. నేను తెలుగులో చెప్పాను, సంస్కృతంలో తామ్రవక్త్ర అన్నాడు. ఎర్రమోహం ఆయన మాట్లాడాడే, ఆ కోతికి బలి శిక్ష వేసేది, మంట పెట్టారు. ఇప్పుడు సీతమ్మ దుఃఖం కలిగింది. ఎంత దుఃఖం కలిగిందంటే రావణుడు అపహరించినప్పుడు కలిగిన దుఃఖం కంటే దుఃఖం కలిగింది. వెంటనే ఆ తల్లి మంగళాభిముఖీ భూత్వా మంగళ